ప్రపంచం అనిశ్చితిగా ఉన్నప్పుడు భారతదేశం ఎదుగుతూ వచ్చింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభాలప్పుడే భారతదేశం సక్సెస్ అయింది. ఇది మనకు అద్భుతమైన అవకాశాలు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ప్రపంచం అంతా తిప్పలపడ్డ సందర్భంలో, తిండికి కూడా ఇబ్బంది పడ్డ సందర్భంలో భారతదేశంలో తిండి కోసం ఎవరు ఎత్తుక్కోలేదు. ప్రతి ఒక్కరికి తిండి దొరికింది, వైద్యం దొరికింది, నీట్గా ఉన్నారు. ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు ఆ టైం. కానీ ఎవరు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అంటే అనారోగ్యం లాంటి వాటితో ఓకే, బట్ తిండి కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాల. అలాంటి ఒక స్ట్రాటజీకి నడిచింది. అదే సందర్భంలో ఆర్థికంగా స్థిరత్వం సంపాదించుకోవడానికి కుదిరింది. వ్యవసాయం అద్భుతంగా సక్సెస్ అయింది, పెరిగింది. అట్లాగే ప్రపంచ ఆర్థిక మాంద్యాల సందర్భంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు భారత్ని టచ్ అయింది, పివి నరసింహారావు ఉన్నప్పుడు టచ్ అయింది. కానీ పివి నరసింహారావు దాన్ని ట్యాకిల్ చేయగలిగారు, మోడీ సర్కార్ అది ట్యాకిల్ చేయగలిగింది. ఇప్పుడు అమెరికాలో ఎదురవుతున్నటువంటి అప్పుల సంక్షోభం, అలాగే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి ఇంపాక్ట్ని క్యాష్ చేసుకునేటటువంటి అవసరం ఉంది భారత్కి. అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఇతరత్ర. అదే సందర్భంలో చైనా ఆర్థిక పరంగా కుంగి ఉంది. అది పెట్టుకున్నటువంటి అనేక ప్రాజెక్టులు అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయినాయి ఆయా దేశాల్లో వివాదాల కారణంగా. ఇలాంటి సందర్భంలో చైనా ఎక్స్పాన్షన్ కాదు, చైనా డెవలప్మెంటే స్ట్రక్ అయిపోయి ఉన్నది. ఒకప్పుడు నెంబర్ 1 గ్రోత్ కాస్త ఇప్పుడు భారతదేశమే నెంబర్ 1 గ్రోత్గా ఉంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి భారత్.